స్టార్ట్ చేస్తాను. రాజకీయం అనేది వ్యక్తిగత దూషణలకు పోదు. ఈరోజు జరుగుతున్నాయి మున్సిపల్ ఎన్నికలు. ఇవి ఆస్తుల పంపకాల కోసం జరుగుతున్నటువంటి కొట్లాట కాదు. ఇది గతంలో మేము ఏం చేసినాము, భవిష్యత్తులో మేము ఏం చేస్తామని చెప్పడమే ఎన్నికల్లో ఓటర్ల దగ్గరకు పోవాలి. అది దాటి అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి విషయాలు, అరాచకాలు, ఒక అవుట్డేటెడ్ నాయకులు ఇస్తున్నటువంటి ప్రెస్ మీట్లు ఏవైతున్నాయో, బహిరంగ సభల్లో మాట్లాడుతున్న మాటలు ఏవైతున్నాయో అది పూర్తిగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంతో పాటు రాజకీయ వ్యవస్థలో ఎవరు హర్షించలేనటువంటి విషయాలు. అంతేకాకుండా ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మాట్లాడాలనుకుంటే అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఈరోజు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత, మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత ఒకటి అందరూ దృష్టిలో పెట్టుకోవాల్సిన 1-2-3 అంశాలు చెప్తాను. చాలామంది ఏంటంటే గ్రామ సర్పంచ్ కొన్ని బాధ్యతలు ఉంటాయి, ఆయన చేయాల్సిన అభివృద్ధి పనులు ఆయనే చేయాలి. ఎంపీటీసీ పరిధిలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ సభ్యుని ఆధీనంలో కొన్ని ఉంటాయి, జిల్లా పరిషత్ కొన్ని ఉంటాయి. కొన్ని పనులు ఎమ్మెల్యే చేయాలి, అంటే నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో పార్లమెంట్ సభ్యులు చేయాలి. అట్లా కాకుండా ఏమైపోయిందంటే చిన్న చిన్న సీసీ రోడ్లు, మోరీలను కూడా ఎమ్మెల్యే చేయాల్సిన పని లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నది, భవిష్యత్తులో కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక 2-3 అంశాలు మాత్రమే చెప్తాను. గత 40 సంవత్సరాలుగా మనం చిన్నప్పటి నుండి చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా నేను చిన్న ఉన్నప్పటి నుండి ఎన్నికల వేళ ప్రధానమైనటువంటి ఒక మేనిఫెస్టో అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్టు. నేను చిన్న ఉన్నప్పటి నుండి చూస్తున్నాను, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు ప్రధానమైన అంశం ఏంటంటే కోట్పల్లి ప్రాజెక్టు. కోట్పల్లి ప్రాజెక్టు ప్రతిపాదనలు తయారు చేసినప్పుడు 9200 ఎకరాలకు నీరు వారుతాయి, ఇవన్నీ మాట్లాడటం తప్ప ఎక్కడ కూడా మట్టెడు తీసినటువంటి నాయకులు లేరు. ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా దుమ్ము దులిపి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి పనులు ప్రారంభం చేయడం జరిగింది. గత 10-15 సంవత్సరాలుగా తాండ్రు ప్రజలు అనుభవిస్తున్నటువంటి పెద్ద అవాస్తవమైనటువంటి విషయం ఏంటంటే హైదరాబాద్ రోడ్. ఈరోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత గత సంవత్సరమే దానికి బడ్జెట్ శాంక్షన్స్ అవన్నీ చేయించేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ అయిన తర్వాత ఈరోజు 80% రోడ్డు పూర్తయింది. ఇంకా కూడా ఏంటంటే న్యాచురల్ సోలింగ్ కావాలనే ఉద్దేశంతో కొంత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న రోడ్డు మీద మళ్ళీ 2 లేయర్లు వస్తున్నాయి. అది 100% పూర్తి అవుతుంది. చాలా 10-15 సంవత్సరాల తర్వాత పూర్తయినటువంటి రోడ్డు హైదరాబాద్ రోడ్డు. అంతేకాకుండా రీసెంట్గా స్పీకర్ గారు, ఎమ్మెల్యే గారు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారిని కలిసేసి నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఈ మున్సిపల్ ఎన్నికల వేళ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 1-2 పనులు మళ్ళీ తీసుకున్నాను. గత 45-50 సంవత్సరాల కిందట, అంటే నాకు తెలిసి 1978లో 1978-79 ప్రాంతంలో వేసినటువంటి పైప్ లైన్ ఇప్పటివరకు నీళ్ళు అందించింది. మనం చూస్తూ ఉన్నాము, మిషన్ భగీరథ నీళ్లు కనుక ఆగిపోతే తాండ్రకు వేరే ఆల్టర్నేట్ లేకుండా అయిపోయింది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు సర్వీస్ ఇచ్చినటువంటి కాగ్నా రివర్, మంచి నది నీళ్లు మనం తాగడానికి దూరం అయిపోతున్నాం. ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎస్టిమేషన్స్, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ అయిపోయినాయి. పూర్తి స్థాయిలో వర్క్ కంప్లీట్ అవుతుంది. అంతేకాకుండా ఎస్టీపీలకు సంబంధించి ఒక ప్లాన్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో మనం చూస్తున్నాం, ప్రతిసారి మనకు సమస్య ఏంటంటే వర్షాకాలం రాగానే సగం కాలనీలు నీట మునుగుతున్నాయి. మాటలు చెప్పడం వేరే. అయితే చాలామంది చెప్తా ఉన్నారు, మేము ప్రపోజల్స్ పెట్టినాం, మేము బడ్జెట్ తెచ్చినాము, ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చి రిబ్బన్ కట్ చేస్తున్నారు. రాంగ్. నేను పేర్లు తీయదలుచుకోలేదు, కానీ గతంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఆయన 8 కోట్లతోని ప్రపోజల్ పెట్టింది చిరుపారు. దాని తర్వాత దాన్ని రివైజ్ చేసి 16 కోట్లకు పెంచారు. కానీ పేపర్ల వరకే పరిమితమైంది. కానీ ఈరోజు మనోహర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం అందరం చూస్తూ ఉన్నాం, చిల్కవాగు పనులు ప్రారంభమైనవి. సుమారుగా 45 కోట్లతోని చిల్కవాగుకు సంబంధించిన పనులు స్టార్ట్ అయినాయి, నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చూస్తున్నటువంటి విషయాలే. అంతేకాకుండా
ఐటీఐ కాలేజ్ మనకందరూ తెలుసు, సుమారుగా ఒక 14-15 సంవత్సరాల కింద కాలేజ్ శాంక్షన్ అయింది. ఒక బిల్డింగ్ చూపించలేని పరిస్థితి, కనీసం అద్దె బిల్డింగ్ చూపించలేని పరిస్థితి మన దగ్గర ఉంది. ఈరోజు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ పేరు మీద ఎమ్మెల్యే గారు దాన్ని తీసుకురావడమే కాదు, స్టార్ట్ చేయించడం జరిగింది. ఒక ప్రైవేట్ కాలేజీలో యాజమాన్యం కానీ లెక్చరర్లు కానీ అడ్మిషన్లకు క్యాంపెయిన్ ఎట్లా జరుగుతుందో అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసి ఈరోజు అక్కడ పిల్లల్ని అడ్మిషన్లు చేయడం జరిగింది. ఈరోజు ఏటీసీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. అంత ఎఫర్ట్స్ ఎమ్మెల్యే గారు పెడతా ఉన్నారు. అంతేకాకుండా మనకు ఈ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ ప్రొసీడింగ్స్ ఏవైతే చూపిస్తున్నారో గతంలో ఉన్నాయి, ఇప్పుడు తాండ్రుకు ఒకటి మీ మాధ్యమంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నా. విచిత్రమైన విషయం ఏంటంటే, ఇక్కడ నేను కూర్చున్న ప్లేస్కు రావాలంటే ఒక రోడ్ కావాలి, అది అందరికీ తెలిసిన విషయం. మేము రోడ్కు ప్రపోజల్ పెట్టాం అని కాదు, రోడ్ తేవడం వేయడం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా మనం చూస్తూనే ఉన్నాము. నేను 7th 8th క్లాస్ ఉన్నప్పుడు చూసినాను, పాతాండ్రులో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఇప్పటికీ 3-4 సార్లు శిలాఫలకాలు వేసారు. శిలాఫలకాలు వేస్తూనే ఉన్నారు, దాని పనులు ప్రారంభం చేయలేదు. కానీ రివైజ్డ్ ఎస్టిమేషన్ ద్వారా సుమారుగా 90 కోట్ల రూపాయలని ఆ ఎస్టిమేషన్ తీసుకొని వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ అండ్ టెక్నికల్ శాంక్షన్ తీసుకొని వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఒప్పించి మెప్పించి వారందరినీ కూడా ఈరోజు ఏం చేస్తూ ఉన్నాము, అక్కడ ఆర్ఓబి అనేది కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎమ్మెల్యే చేయాల్సిన పనులు. ఇవి ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, ఈ ప్రెస్ మీట్ ద్వారా మనోహర్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది అని అంటే, ఆ మధ్యన కొన్ని రీల్స్ చూశాను అన్ని విలేజ్లలో. ఈ క్రీడా ప్రాంగణం ఎవరు కట్టించిండ్రు, ఈ శ్మశాన వాటికి ఎవరు కట్టించిండ్రు, ఈ రైతు వేదికలు ఎవరు కట్టించిండ్రు అని హాస్యాస్పదమైన విషయం ఏంటంటే, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్కి సంబంధించినటువంటి, ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నా, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా, సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా, సిపిఐ ఎమ్మెల్యే ఉన్నా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఉన్నా కూడా అందరికి వచ్చినటువంటి విషయాలు, ప్రతి విలేజ్కి వచ్చినాయి. ఇది ఎవరి గొప్పతనం కాదు, ఇది ఒక ప్రాజెక్టు తీసుకొచ్చిందా, ఒక రోడ్ వేయించిందా, ఇవి చూడండి. ఈరోజు అందరూ కూడా లక్ష్మీనారాయణపూర్ నుండి స్టార్ట్ చేస్తే ఒకసారి మైల్వార్ వెళ్ళండి, ఎంత పెద్ద రోడ్లు తయారైపోయినాయి, చాలా పెద్ద రోడ్లు అయినాయి మైల్వార్ వరకు. ఒకసారి పోతే అభివృద్ధి ఏంటి, రోడ్లు అంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ అభివృద్ధికి సంబంధించినకి ఎమ్మెల్యే చేయాల్సిన పనులు ఎమ్మెల్యే చేయాలని చెప్పేసి మళ్ళీ కోరుతున్నాను. గతంలో ఉన్నటువంటి ఆరోపణలు అవాకులు చవాకులు వెళ్తున్నటువంటి వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నారో ఆయన ఏమీ చేయలేకపోయింది. ఈరోజు ఇక్కడ డాక్ బంగ్లా ఉండే 10 ఏళ్ల నుండి వాడుబడ్డ బంగ్లా అయింది, బూత్ బంగ్లా అయింది. ఈరోజు పోయి చూడండి పనులు నడుస్తున్నాయి. అది ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని. ఆ ఊళ్ళో వచ్చేసి క్రీడా ప్రాంగణాలు, శ్మశాన వాటికలు, అది ఎమ్మెల్యే పని కాదు. ఏ ఉన్నా బడ్జెట్ గవర్నమెంట్ నుండి వస్తుంది, అన్ని ఊళ్ళోకి వచ్చినట్టే అన్ని నియోజకవర్గాలు వచ్చినాయి. ఈ పని జరిగింది. అడిషనల్గా దీంట్లో గొప్పగా కిరీటం పెట్టుకొని రిలీజ్ చేయాల్సిన పని అయితే ఏమీ లేదని చెప్పేసి నేను సూటిగా మీ ద్వారా చెప్తాను. అంతేకాకుండా ఇక వ్యక్తిగతంగా తీసుకుంటే కూడా అసలు మాట్లాడాల్సిన అవసరం లేనప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. ప్రతి మీటింగ్లో జనరల్గా నేను గత 2-3 నెలల నుండి చూస్తున్నాను, 2 సంవత్సరాలు గాయమైనటువంటి వ్యక్తులు 2 నెలల నుండి వచ్చే కొత్త మాటలు చెప్తా ఉన్నారు స్థానికత మీద. సరే, నిజంగా కూడా